ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడిని ఆయన కూతురు క్రాంతి ఖండించారు. దాడి ఘటనను తెలుసుకుని చాలా బాధపడ్డానని జనసేన నాయకురాలు అన్నారు. ఇలాంటి దాడులను పవన్ కళ్యాణ్ ప్రోత్సహించారని అన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చేసే పనిని జనసేన పార్టీకి ఆపాదించడం సమంజసం కాదన్నారు. పార్టీకి అనుకూలంగా నినాదాలు చేసినంత మాత్రాన పార్టీకి చెందిన వ్యక్తి అయిపోరని క్రాంతి చెప్పారు. దాడి వెనుక వాస్తవాలు పోలీసుల దర్యాప్తులో తేలుతాయని అన్నారు. దాడి చేసిన వ్యక్తి వీడియోలు సోషల్ మీడియాలో తాను కూడా చూశానని, అతనికి మతి స్థిమితం లేనట్లు కనిపిస్తోందని అన్నారు. ఈరోజు కిర్లంపూడిలో నాన్నగారింటి దగ్గర దాడి జరిగిందని టీవీలో చూసి చాలా బాధపడ్డాను. ఇలాంటి దాడులు ఎక్కడా ఎవరి మీద జరగకూడదు. నేను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి దాడుల వెనకాల అస్సలు ప్రోత్సహించరు. జనసేన నుంచి చేస్తున్నారని చెప్పి ఆరోపణలు, డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఇలాంటివి ప్రోత్సహించలేదు. ఆయనకి ప్రజలన్నా నాయకులన్నా ఎంతో గౌరవం. వాళ్ళ మీదకి ఏం చేసినా సరే వాళ్ళని బాగా ఖండిస్తూ ఉంటారు. పోలీసులు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరు చేయించారు, డబ్బులు ఇచ్చి చేయించారు అని, ఎవరికి లాభం అన్నది మొత్తం తెలుసుకొని బయట పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎవరో 1-2 మీటింగులకు వచ్చి జనసేన జై జనసేన అన్నంత మాత్రాన వాళ్ళు చేసిన పనిని కూడా ఇలా పార్టీ పరంగా నెట్టడం కూడా అంత కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను జనసేన పెద్దలతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా ఎవరు చేశారు, ఎవరు చేయించారు వెనకాలండి ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని బయటికి తీసుకొచ్చి అందరికీ చెప్తారని నాకు మాట ఇచ్చారు.